హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాళ మనం చేసుకోబోయేది ఒక మల్టీపర్పస్ మీల్ మేకర్ కర్రీ, అంటే సోయా చంక్స్తో చేసే ఒక రిచ్ అండ్ థిక్ గ్రేవీ. దీన్ని మీరు బిర్యానీలో వేసుకోవచ్చు, రోటీ, పరోటా, చపాతీతో కూడా తినచ్చు. ఈ కర్రీ బేస్ని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే వారం మొత్తం వేరువేరు రకాలుగా వాడుకోవచ్చు. కాబట్టి ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రత్యేకంగా వర్కింగ్ పీపుల్కి, హాస్టల్ స్టూడెంట్స్కి, అలాగే క్విక్ మీల్స్ కావాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రోటీన్ అండ్ హెల్తీ మీల్ మేకర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మీల్ మేకర్ కర్రీ చేయడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ని వేసుకుని వేడి చేసి ఇందులో 1 కప్పు దాకా సోయా చంక్స్ని వేసుకుని ఒకసారి కలిపి సోయా చంక్స్ మెత్తబడే వరకు మూత పెట్టేసి కనీసం ఈ వేడి నీళ్ళల్లోనే నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోనే 1 కప్పు దాకా తరిగిన టమాటాలను వేసుకోవాలి, లేదంటే 3 మీడియం సైజ్ టమాటాలను తరిగి వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 కప్పు వరకు తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి, లేదా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తరిగి వేసుకోండి. అలాగే రిచ్ లుక్ అండ్ థిక్ గ్రేవీ కోసం ఇందులోనే 10 నుంచి 15 జీడిపప్పులను వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయిస్తే మసాలా పచ్చివాసన రాదు, అంతేకాకుండా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కూడా వస్తుంది. ఇంకా ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గాలనుకుంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా 5 నిమిషాలు వేయించిన తర్వాత మూత పెట్టేసి ముక్కలు బాగా మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి ఇలా మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుతూ ఉంటే ముక్కలు మాడిపోకుండా ఈవెన్గా మగ్గుతాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ముక్కలు 90% మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపండి. ఇలా ముక్కలు 90% మగ్గిపోయాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయా చంక్స్ని వాటర్లో నుంచి తీసేసి ఇలా ఒక స్టైనర్లోకి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని కాస్త వేడి చల్లారిన తర్వాత ఇలా తీసుకుని చేత్తో గట్టిగా వాటర్ పోయేలా పిండేసి ఒక బౌల్లోకి వేసుకోండి. ఇన్ కేస్ సోయా చంక్స్ని సరిగ్గా పిండకుండా వాటర్తో ఉంచినట్టయితే కర్రీ వాటరీగా ఉంటుంది, సో గట్టిగా పిండేసి తీసుకోండి. ఇలా సోయా చంక్స్ అన్నిటినీ పిండేసి కాసేపు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, టమాటో, ఆనియన్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ఇందులోనే మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుందాం. అంటే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, 2 చిన్న దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, 3 యాలకులు, 2 స్టార్ అనాస, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని పొట్టి తీసిన 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నెక్స్ట్ 1 ఇంచ్ సైజులో 4-5 అల్లం ముక్కల్ని కడిగి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలను కూడా వేసుకోవాలి. వీటితో పాటు లాస్ట్లో 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుని ఫైన్ అండ్ థిక్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక మసాలా మిక్స్ అనేది ఇంత స్మూత్గా థిక్ టెక్స్చర్లో ఉండాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా మిక్స్ని ఆయిల్లో మగ్గించుకుందాం. దానికోసం అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ షాజీరాని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని 10 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా వాటర్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత మూత పెట్టేసి మసాలా నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా మసాలా నుంచి ఆయిల్ ఎలా సెపరేట్ అయ్యిందో. ఇప్పుడు ఒకసారి మసాలాని బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులో మీకు ఎంత కర్రీ క్వాంటిటీ కావాలో దానికి సరిపడా వాటర్ని వేసుకుని ఒకసారి అంతా కలపండి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కర్రీని ఏ డిష్ కోసం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. బిర్యానీ కోసం అయితే వాటర్ని తక్కువ యాడ్ చేస్తే పర్ఫెక్ట్ థిక్ గ్రేవీ వస్తుంది. అదే మీరు రోటీ, చపాతీ, పరాటా కోసం అయితే కాస్త వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కర్రీ రెడీ అయ్యేసరికి మీడియం కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ చిల్లీ పౌడర్నే యూస్ చేస్తున్నాను. కలర్ ఎక్కువ కావాలనుకుంటే మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇంకా నానబెట్టి వాటర్ని పిండేసి పెట్టుకున్న
మీల్ మేకర్ చంక్స్ని వేసి మసాలాలన్నీ కలిసేలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా కలిపాక కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు మీల్ మేకర్ని మసాలాలు పట్టేలా ఉడికించుకోవాలి. అప్పుడు మీల్ మేకర్ మసాలాను పీల్చుకుని ఎంతో రుచిగా మారుతుంది. అలాగే మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించాలి, లేదంటే గ్రేవీ అంతా అడుగంటిపోయి మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే కాస్త దగ్గర పడి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. సో ఇలా రెడీ అయిన కర్రీని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ప్రోటీన్తో నిండిన మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఇలా చేసి చూస్తే మళ్ళీ ఇదే కర్రీని చేసుకుని తినాలని అనిపిస్తుంది. సో మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.